హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన ద 8-year ఎంగేజ్మెంట్ అనే రొమాంటిక్ ఎమోషనల్ జాపనీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ రొమాంటిక్ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే నిజంగా ఇద్దరి జీవితంలో జరిగిన ఒక కథని సినిమాలా తీశారు. మూవీ హీరో పేరు హిసాషి. అతను ఒక కార్ మెకానిక్. ఇవాళ కూడా గ్యారేజ్ లో ఉండి కార్ పనులని చూస్తున్న టైంలో హీరో కొలీగ్ అయితే ఒక అబ్బాయి వచ్చి రాత్రి హీరోని ఒక రెస్టారెంట్ లో డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. ఆ కొలీగ్ కి రీసెంట్ గానే ఒక గర్ల్ ఫ్రెండ్ అయింది. అందుకే అతని యొక్క కోవర్కర్స్ అందరికీ కూడా అతని గర్ల్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా రాత్రి రెస్టారెంట్ కి వస్తారని చెప్పి హీరో తప్పకుండా రావాలని డిమాండ్ చేస్తాడు. హిసాషి ఒక పెద్ద ఇంట్రోవర్ట్. ప్రతిసారి సిగ్గుపడుతూనే ఉంటాడు. ఎవరన్నా అతన్ని కదిపితే కానీ మాట్లాడు. కానీ వాళ్ళ రెస్టారెంట్ కి వచ్చిన హిసాషి కడుపులో చాలా ఎక్కువ నొప్పి వస్తూ ఉండడం వల్ల అతను ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా సరే అతను సైలెంట్ గా ఉంటున్నాడు. వెయిటర్ టేబుల్ పైన ఫుడ్ ని అయితే సర్వ్ చేస్తాడు. అంత ఫుడ్ ని తినాలంటే అతని కడుపు ఖాళీ అవ్వాలి కాబట్టి హిసాషి వెంటనే ఎక్స్క్యూజ్ తీసుకొని అయితే వాష్రూమ్ కి పరిగెడతాడు. హిసాషి యొక్క ఈ బిహేవియర్ మొత్తాన్ని కూడా అక్కడే కూర్చున్న మాయ్ అనే మన హీరోయిన్ అయితే నోటీస్ చేస్తుంది. చెప్పుకున్నాం కదా, హిసాషి వాళ్ళ కొలీగ్కి రీసెంట్ గానే ఒక గర్ల్ ఫ్రెండ్ అయ్యింది. ఆ గర్ల్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని వస్తూ ఉందని. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అందరిలో మన హీరోయిన్ మాయ్ కూడా ఒక అమ్మాయి. హిసాషి అక్కడ ఏం సీన్ క్రియేట్ చేయకుండా అతనికి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఎక్స్క్యూజ్ తీసుకొని మరి అక్కడి నుంచి వెళ్ళి ఉంటే మాయ్కి మాత్రం ఆ సంఘటన అలా అర్థం అవ్వట్లేదు. అతని యొక్క యాంటీ సోషల్ బిహేవియర్ వల్ల ఈమె ఫ్రస్ట్రేట్ అవుతుంది. అందరూ కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అతనికి అక్కడికి వెళ్ళడానికి అవసరం ఏమొచ్చింది, అంత ఇంపార్టెంట్ పని ఏముందా అనుకుంటుంది. హిసాషి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండడం వల్ల అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా హిసాషి ఒక కార్ మెకానిక్ జాబ్ మాత్రమే చేస్తాడని సరదాగా టీస్ కూడా చేస్తారు. అయినా సరే హిసాషి దాన్ని ఏం పట్టించుకోకుండా జస్ట్ స్మైల్ చేసి అయితే వదిలేస్తాడు. తినడం పూర్తయిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక క్యారియోకి పార్టీకి వెళ్దాం అనుకుంటారు. కానీ హిసాషి వల్ల అస్సలు కావట్లేదు. అతని కడుపు సహకరించకపోవడంతో వాళ్ళందరి నుంచి పర్మిషన్ తీసుకొని అయితే సైలెంట్ గా అక్కడి నుంచి జంప్ అయిపోదాం అనుకుంటాడు. వాళ్ళంతా కూడా ఓకే అనడంతో హిసాషి హమ్మయ్య అనుకొని అక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా మాయ అయితే పరిగెత్తుకుంటూ హిసాషి దగ్గరికి వచ్చి, నీకు అసలు బుద్ధి లేదా ఏంటి, అందరూ కూడా కలిసి వచ్చినప్పుడు అందరి దగ్గర ఉండకుండా అటేటో వెళ్ళిపోతున్నావు, అందరూ కలిసి ఆ పార్టీ క్లబ్ కి వెళ్తూ ఉన్నప్పుడు కూడా అటు రాకుండా నీ పని ఏదో నువ్వు చూసుకోవడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు. అందరితో కలిసి ఉండాలని కోరుకోవాలి కానీ అందరి నుంచి దూరంగా ఎందుకు వెళ్తున్నావు? నీకు నిజంగా అంత ఇంట్రెస్టే లేనప్పుడు నీ ఫ్రెండ్ డిన్నర్ కి ఇన్వైట్ చేసినప్పుడు నువ్వు రావడం దేనికి, వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మూడు కూడా చెడగొడుతున్నావు అని నోటికి నచ్చినట్టుగా మాట్లాడేస్తుంది. అయ్యో సారీ, నా బిహేవియర్ మిమ్మల్ని ఇంత ఇరిటేట్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. యాక్చువల్గా నాకు స్టమక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. ముందు రాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే మొదలైంది కాబట్టి ఇందాక అటు పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ అని అంటాడు. షిట్, నాకు నిజంగా ఇదంతా తెలియకపోవడం వల్లే నేను ఇంతలాగా ఓవర్ రియాక్ట్ అయ్యాను. నువ్వు కాదు నాకు సారీ చెప్పాల్సింది, నేనే నీకు సారీ చెప్పాలి. అనవసరంగా అనకూడని మాటలన్నీ కూడా అనేసాను. అయినా నువ్వు ఒక వర్కోహాలిక్, జస్ట్ కార్ మెకానిక్ అబ్బాయి అని ఇందాక నేను సరదాగా అంతమంది అమ్మాయిలు టీస్ చేస్తూ ఉన్నా, నువ్వు ఎందుకు ఎవరిని ఏమీ అనలేదు, పట్టించుకోలేదు, ఎందుకంత సైలెంట్గా ఉంటున్నావు అని అంటే హీరో అనాల్సిన అవసరం నాకేముంది, అది నా జాబే కదా, నేను నా జాబ్ని కొంచెం సీరియస్గా తీసుకొని కష్టపడి పనిచేస్తాను. నా జాబ్ చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి, ఆ జాబ్ వల్లే కదా నేను ఇన్ని రోజులు నా కడుపు నింపుకోగలిగాను, ఇన్ని రోజులుగా నన్ను పోషిస్తూ ఉందన్నట్టుగా మాట్లాడడంతో మాయి హిసాషి మాటలకి ఇంప్రెస్ అవుతుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ 1 minute తర్వాత మళ్ళీ మాయి పరిగెత్తుకుంటూ హిసాషి దగ్గరికి వచ్చి అయితే అతనికి ఒక హీటింగ్ ప్యాడ్ ని ఇస్తుంది. హీటింగ్ ప్యాడ్ అంటే విమెన్ వాళ్ళ పీరియడ్స్ టైంలో వాళ్ళ స్టమక్ చుట్టూ వ్రాప్ చేసుకుంటారు, సో దట్ వాళ్ళ కడుపు కొంచెం వెచ్చగా ఉండడం కోసం. అదే హీటింగ్ ప్యాడ్ అమ్మాయిలు పెట్టుకుంటారు జనరల్ గా. దాన్ని అయితే తీసుకొని వచ్చి మన హీరోకి ఇస్తుంది. హీరో సిగ్గుపడాలో, ఎంబారెస్డ్ గా ఫీల్ అవ్వాలో, సంతోషపడాలో తెలియక తనకి థ్యాంక్స్ అయితే చెప్పి ఈ కైండ్ గెస్చర్ అతనికి బాగా నచ్చిందని కూడా అనైతే బస్ లో అతని ఇంటికి బయలుదేరుతాడు. వాళ్ళ ఫస్ట్ మీట్ కొంచెం ఆక్వర్డ్ గా ఉన్నా సరే వాళ్ళ మొదటి పరిచయం ఇద్దరికి బాగా నచ్చడంతో రెండోసారి కూడా కలుద్దాం అనుకున్నారు. మాయి ఒక చెఫ్. వంట వండి ఒకరి కడుపు నింపడం అంటే మాయికి చాలా ఇష్టం. మాయి లైఫ్ లో చేయాలనుకుంటున్న విషయాలన్నిటి గురించి కూడా హిసాషితో సరదాగా కాసేపు మాట్లాడుతుంది. హిసాషి మాయి కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తాడు. హిసాషి ఎంత పెద్ద ఇంట్రోవర్ట్, మాయి దానికి కంప్లీట్ ఆపోజిట్ గా అంత పెద్ద ఎక్స్ట్రోవర్ట్ అయి ఉంటుంది. ఒక రెస్టారెంట్ లో ఉన్న టేబుల్స్ అన్ని కూడా జనాలతో ఫుల్ గా ఫిల్ అయిపోయినా సరే మాయి ఎక్కడ ఖాళీ ఉందో తన సూపర్ ఐస్ తో స్కాన్ చేసి మరి అక్కడ కూర్చున్న కపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటుంది. మేము కూడా మీతో కలిసి కూర్చొని భోజనం చేయొచ్చా అని. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. అంత స్వీట్గా అడిగితే ఎవరు మాత్రం కాదంటారు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరితో జాయిన్ అయ్యి తినేస్తారు. మధ్యాహ్నం తినేసిన తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ చిన్న కార్లో అయితే రివర్ సైడ్ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు ముసలి వాళ్ళు అయితే చేపలు పడుతూ ఉంటారు. ఇంకా మై పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాత నేను కూడా చేపలు పడతాను, ఆ ఫిషింగ్ రాడ్ని నాకు ఇంకా నా కాబోయే బాయ్ ఫ్రెండ్కి కూడా ఇవ్వనట్టుగా అడుగుతుంది. వాళ్ళిద్దరి చేతులకి కూడా ఫిషింగ్ రాడ్స్ వచ్చేస్తాయి. హిసాషికి చేపలు ఎలా పట్టాలో తెలీదు అని అంటూనే 2-3 చేపలను అయితే పట్టేస్తాడు. హిసాషి
అప్పుడప్పుడు మాయిని కలవడానికి వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి తింటూ మాయిని అలా చూస్తూ మాయి యొక్క అందాన్ని చూసి ఫిదా అయిపోతూ ఉంటాడు. మాయి ఎవరికి తెలియకుండా వాళ్ళ రెస్టారెంట్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరికి కూడా కనిపించకుండా అప్పుడప్పుడు హిసాషి కోసం కొన్ని డెలిషియస్ డెజర్ట్స్ని కూడా అతని టేబుల్ పైన పెట్టి అక్కడి నుంచి జంప్ అయిపోతుంది. మాయి హిసాషిని వాళ్ళ పేరెంట్స్ని కలిపించడానికి అయితే తీసుకొని వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ కూర్చొని పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటే మాయి వాళ్ళ మమ్మీ పేరు హాట్సుమి. ఆవిడైతే వాళ్ళిద్దరి కోసం వాటర్ మెలాన్ని కట్ చేసి తీసుకొని వచ్చింది. హాట్సుమి మాయి యొక్క ఒక చైల్డ్హుడ్ మెమరీని కూడా గుర్తు చేస్తుంది. చిన్నప్పుడు మాయికి ఒంట్లో బాగాలేదంట. ఆ టైంలోనే వాళ్ళ స్కూల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ జరుగుతుందంట. ఎంత ఒంట్లో బాగోక అంత సీరియస్గా ఉన్నా సరే మాయి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ని కూడా గెలిచిందని. క్రిస్మస్ రోజున ఇద్దరు కూడా షాపింగ్ చేస్తారు. ఫెస్టివల్ టైం కాబట్టి హిసాషి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు కూడా డిన్నర్ చేశాక హిసాషి మాయిని కిస్ చేద్దామని దగ్గరికి వస్తాడు. మాయి కూడా అతని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు పొరపాటున టేబుల్ క్లాత్ని తనతో లాగేస్తుంది. దానివల్ల టేబుల్ పైన పెట్టిన అన్ని ఐటమ్స్ కూడా వచ్చి వాళ్ళ పైన పడతాయి. వాళ్ళ యొక్క రొమాంటిక్ మూమెంట్ అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. ఇద్దరికిద్దరు కూడా చాలా ఎంబారస్గా ఫీల్ అవుతారు. మాయి హిసాషిని కలవడానికి అతని వర్క్ ప్లేస్ అయిన కార్ మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తుంది. పొరపాటున కాలు స్లిప్ అయితే ఏదో ఒక కార్ పార్ట్ వచ్చి తన కాలు మీద పడడంతో తన కాళ్ళకి ఒక ఇంజురీ అవుతుంది. హిసాషి దీని గురించి తెలుసుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ మాయి దగ్గరికి వచ్చి అతను ఏ తప్పు చేయలేకపోయినా సరే మాయి ఇంజురీకి బ్యాండేజ్ అంతా వేస్తూ పదే ఆపకుండా తనకి సారీ చెప్తూ ఉంటాడు. ఈ పాయింట్లో మాయి కూడా తన రైట్ పార్ట్నర్ ఆమెకి దొరికేశాడని అయితే అర్థం చేసుకుంటుంది. ఒక సాయంత్రం మౌంటైన్ వ్యూని ఎంజాయ్ చేద్దామని హిసాషి మాయిని తీసుకొని హిల్ టాప్ మీదకి అయితే వస్తాడు. అక్కడ మాయి పాత రింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని ఆ రింగ్ని అతనైతే తీసుకొని తర్వాత అదే రింగ్ని మళ్ళీ మాయి చేతికైతే పెట్టేస్తాడు. కానీ ఇన్ఫ్యాక్ట్ అతను చేసింది ఇది కాదు. మాయి పాత రింగ్ని తీసి మాయి కోసం కొత్త ఎంగేజ్మెంట్ రింగ్ని అయితే మాయి నోటీస్ చేయని టైంలో ఆమె ఫింగర్కి తొడిగేసి ఉంటాడు. ఇచ్చి మాయి అసలు గమనించేలానే లేదు. ఆ వ్యూ అంత బాగుండడంతో ఆ వ్యూని మాత్రమే ఎంజాయ్ చేస్తుంది. అయ్యయ్యో మంచి మూమెంట్ని కోల్పోయేలా ఉందని అని హిసాషి అప్సెట్ అవుతాడు. కాసేపటికి మాయిని తన ఫింగర్ పైన ఉన్న రింగ్ని టచ్ చేసి కొంచెం ఆడ్గా ఉంది ఏంటబ్బా అని చూస్తే కొత్త రింగ్ ఉండడంతో తను ముందు సర్ప్రైజ్ అవుతుంది. ఆ తర్వాత హిసాషి మొహం చూస్తే అతను ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. మాయి కూడా విషయాన్ని అర్థం చేసుకుంటుంది. హిసాషి వెంటనే మనం పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు మాయి కూడా హోరి తింగరోడా ఈ విషయాన్ని ముందే నాకు చెప్పాలి కదా అని ఒక్కటి పీకుతుంది. వాళ్ళిద్దరూ కూడా రోడ్ పైన నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ హాల్ దగ్గర ఆగుతారు. మాయి ఈ వెడ్డింగ్ వెన్యూని చూసి ఇలాంటి ప్లేస్లో పెళ్లి చేసుకోవాలనేదే నా డ్రీమ్. ఏదో ఒక రోజు నేను కూడా ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఒక కోరిక అయితే కోరుతుంది. హిసాషి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఈవెంట్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్లి కూడా ఈ వెడ్డింగ్ వెన్యూలోనే చేసుకోవాలనుకుంటున్నారని రాబోతున్న మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరి కోసము కూడా ఒక స్లాట్ని బుక్ చేయమని ఆన్ ద స్పాట్ ఆవిడని అడిగేసరికి ఆవిడ కూడా షాక్ అవుతుంది. సడన్ గా ఎందుకో మాయికి హెడేక్ వచ్చినట్టుగా తన తల పట్టుకోవడంతో ఏమైంది అని అడిగినప్పుడు లేదు అంత చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది కదా, నిన్ను కలవడం మన పెళ్ళి కూడా ఇంత తొందరగా జరుగుతుందని నేను అనుకోలేదు, అందుకే నాకు ఎందుకో సడన్గా తలనొప్పి వచ్చింది అనుకుంటా అని మాయి అయితే అనింది. ఇంట్లో కూర్చున్న హిసాషి వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు స్పెండ్ చేసిన మెమరీస్ అన్నింటినీ కూడా పిక్చర్స్ రూపంలో స్టోర్ చేసుకొని ఆ పిక్చర్స్ అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తిరిగేస్తూ ఆ రోజు వాటర్ ఫాల్కి వెళ్ళాం, ఇంకొక రోజు రెస్టారెంట్లో మనం తిన్నామని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కూడా బయటికి చెప్పి రిపీట్ చేస్తాడు. అదేంటో మాయి సడన్ గా ఏమీ గుర్తులేనట్టుగా మాట్లాడుతుంది. మనం వాటర్ ఫాల్స్ కి ఎప్పుడు వెళ్ళాము, ఆ రెస్టారెంట్ లో మనం ఎప్పుడు తిన్నామన్నట్టుగా మాట్లాడి మళ్ళీ తన తల ఎందుకో బాగా నొప్పి వచ్చేస్తూ ఉందని నేలపైన కూర్చొని మరి నాకు తల తిరిగిపోతూ ఉంది, నాకేమవుతుందో తెలియట్లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళవా ప్లీజ్ అని అడుగుతుంది. హిసాషి వెంటనే మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కార్లో కూర్చోపెడతామని కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు. ఈ లోపే మాయి ఎందుకో హిసాషిని పక్కకి నెట్టేసి మరి నేలపైన కూర్చొని పిచ్చి పట్టినట్టుగా అటు ఇటు ఊగిపోతుంది. తన మైండ్ తనకేవో కొన్ని విజువల్స్ చూపిస్తాయి. అక్కడ తను ఏదో ఒక చీకటి ప్రపంచంలో ఉన్నట్టు, తన బాడీ నిండా కూడా రక్తంతో నిండిపోతున్నట్టు, తన బాడీ మొత్తం చల్లపడిపోయి ఒళ్ళంతా జలధరించిపోతూ ఉన్నట్టు ఏదేదో అయిపోతుంది మన మాయికి. తనకి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. గట్టిగా అరుస్తూ ఉంటే హిసాషి కూడా చాలా టెన్షన్ పడతాడు. ఎలాగోలా కష్టపడి హిసాషి అయితే మాయిని హాస్పిటల్కి తీసుకురాగలిగాడు. కానీ డాక్టర్స్ ఎవరు కూడా మాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. తను అస్సలు అవుట్ ఆఫ్ కంట్రోల్గా బిహేవ్ చేస్తుంది. ఒక నర్స్ అయితే మాయి చేతి నుంచి తన ఎంగేజ్మెంట్ రింగ్ని తీసి పక్కన పెడుతుంది. మాయి పేరెంట్స్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. తర్వాత రోజు హిసాషి వర్క్లో ఉన్న టైంలో మాయి వాళ్ళ పేరెంట్స్ హిసాషికి కాల్ చేసి మాయికి కార్డియాక్ అరెస్ట్ అయింది, తన గుండె కొట్టుకోవట్లేదు, తన హార్ట్ బీట్ పర్మనెంట్గా స్టాప్ అయిపోయిందన్న షాకింగ్ న్యూస్ని ఇవ్వడంతో హిసాషి పరిగెత్తుకుంటూ అతని గ్యారేజ్ నుంచి హాస్పిటల్కి అయితే వచ్చేస్తూ ఉంటాడు. ఈ లోపు ఇక్కడ చూస్తే డాక్టర్స్ అందరూ కూడా షాక్ థెరపీని ఇచ్చి మాయిని మళ్ళీ కాన్షియస్నెస్లోకి తీసుకురావడానికి
చేయడానికి అయితే ట్రై చేస్తారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల ఇప్పటి వరకు మాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. హిసాషి అక్కడికి వచ్చేసరికి డాక్టర్స్ అయితే మాయి యొక్క హార్ట్ బీట్ ని రివైవ్ చేయగలుగుతారు. కానీ మాయి ఇప్పుడు కోమా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. మాయికి అసలు ఏమైందో డాక్టర్స్ కూడా ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. మాయి కోమా నుంచి మళ్ళీ ఎప్పుడు నిద్ర లేస్తుందో కూడా డాక్టర్స్ చెప్పలేకపోతున్నారు. సడన్ గా మాయి ఎందుకో మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి కళ్ళు తెరవకుండానే తన బాడీని విగరస్ గా మూవ్ చేస్తుంది. మాయిని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తా అని హిసాషి ఎప్పుడు కూడా అనుకోకపోవడంతో చాలా బాధపడతాడు అతనైతే. ఇంక తర్వాత రోజు నుంచి హిసాషి యొక్క డైలీ రొటీన్ కంప్లీట్ గా మారిపోతుంది. అతను వర్క్ కి వెళ్లాల్సింది 8 o'clock కి అయితే 6 o'clock కి అతను ఇంటి నుంచి బయలుదేరిపోతాడు. ఎందుకంటే హాస్పిటల్ కి వచ్చి మాయిని చూసి మళ్ళీ అతను వర్క్ కి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి. ప్రతిరోజు కూడా హిసాషి మాయిని చూడడానికి 2 గంటల జర్నీని అయితే వాళ్ళ ఇంటి నుంచి హాస్పిటల్ వరకు చేసి వస్తాడు. ఇవాళ మాయి వాళ్ళ మమ్మీ హాట్సుమి మాయి కోసం రాత్రంతా హాస్పిటల్లోనే ఉండడంతో అప్పటికి అక్కడికి హిసాషి రావడంతో వాళ్ళ మమ్మీ హాట్సుమి అయితే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంది. ఇంకా హిసాషి యొక్క డెడికేషన్ని కూడా మెచ్చుకుంటుంది. బికాస్ అతను ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ప్రతిరోజు కూడా తన కూతుర్ని చూడడానికి తన కూతురు ఏ రోజుకన్నా లెగుస్తుందన్న నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉన్నాడు కాబట్టి. హాట్సుమి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హిసాషి అయితే తన మొబైల్ ఫోన్ని తీసి మాయి పక్కన కూర్చొని ఇప్పటికీ మాయి కోమాలోకి వెళ్ళి 34 రోజులు అవుతుందని, మాయి ఎంత తొందరగా అన్నా ఖచ్చితంగా సరే స్పీడ్గా రికవర్ అయ్యి మళ్ళీ అతనితో ఎప్పట్లాగా నార్మల్గానే ఉంటుందని అతను కోరుకుంటున్నాడు. దేవుడిని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాడని ఒక వీడియో అయితే చేసుకుంటాడు. హిసాషి వాళ్ళ బాస్తో మాయి గురించి మాట్లాడతాడు. యాక్చువల్గా మాయి యాంటీ NMDA రెసెప్టార్ ఎన్సెఫాలిటిస్ అనే ఒక స్ట్రేంజ్ ఇంకా రేర్ అయిన డిసీజ్తో బాధపడుతుంది. ఈ డిసీజ్ వల్ల మాయి శరీరం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న యాంటీబాడీస్ అన్ని కూడా తన హెల్తీ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. తన హెల్తీ బ్రెయిన్ని డ్యామేజ్ చేసేలా తన బ్రెయిన్లో ఉన్న అన్ని మెమొరీస్ కూడా మర్చిపోయేలా చేస్తూ ఉన్నాయి. ఈ డిసీజ్ ఎంత రేర్ అంటే 30 లక్షల మందిలో కేవలం ఒక్కరికి వస్తుందంట. మాయి యొక్క కండిషన్ గురించి తెలుసుకున్న తర్వాత బాస్ కూడా కొంచెం బాధపడతాడు. హిసాషికి కొంచెం ధైర్యం చెప్దామని మొదటిసారి బాస్ హిసాషిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు అతను అడిగిన ఒక టఫ్ క్వశ్చన్కి హిసాషి అయితే ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా సరే నిజమైన ప్రేమతో దాన్ని మనం తొందరగా నయం చేయగలుగుతామని ఒక సమాధానం అయితే ఇచ్చి బాస్ని అప్పట్లో ఇంప్రెస్ చేసి ఉంటాడు. అదే సమాధానాన్ని బాస్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి, నువ్వు నిజంగానే మాయిని చాలా ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు మాయిని ఎప్పటికీ వదలవన్న నమ్మకం నాకుంది. ఇంకా నువ్వు కూడా మాయి తొందరగా రికవర్ అయిపోతుందని మాయి పైన నమ్మకం ఉంచు, అంత మంచి జరుగుతుంది, దేవుడు మీ ఇద్దరిని కూడా చల్లగా చూస్తాడని బాస్ అయితే అతనికి ధైర్యాన్ని చెప్తాడు. హిసాషి ఈ మూమెంట్ని కూడా రికార్డ్ చేయడానికి వెంటనే అతని ఫోన్ అయితే తీసి బాస్ వైపు పాయింట్అవుట్ చేస్తాడు. ఇలా వీడియోలు తీస్తూ హిసాషి ఈ వీడియోలన్నింటినీ కూడా మాయి యొక్క సెల్ ఫోన్కి పంపిస్తాడంట. సో వన్స్ మాయి నిద్ర లేచిన తర్వాత ఈ వీడియోలన్నీ కూడా హిసాషి ఇంకా మాయి ఇద్దరు కూడా కలిసి చూసుకొని కలిసి సరదాగా నవ్వుకోవచ్చు అని అంటాడు. హిసాషి ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాయికి అసలు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా వాళ్ళు బుక్ చేసుకున్న ఆ స్లాట్ ఆ రోజుటి వాళ్ళిద్దరి యొక్క వెడ్డింగ్ ప్లాన్ని క్యాన్సిల్ చేయొద్దు ప్లీజ్ అని కూడా రిక్వెస్ట్ చేస్తాడు. బికాజ్ మాయి ఒకవేళ ఆ డేట్ కన్నా ముందే నిద్ర లేచిందంటే హిసాషికి మాయి లేస్తుందన్న నమ్మకం లేదని మాయి ఫీల్ అవుతుంది కాబట్టి అతను ఇలాంటి ఒక రిక్వెస్ట్ ని చేసి ఉంటాడు. ఇలాంటి ఒక వింత రిక్వెస్ట్ ని ఈవెంట్ మేనేజర్ ఇప్పటి వరకు వినుండలేదు కాబట్టి ఆవిడ హిసాషి వైపు అలా చూస్తూ ఉంటుంది. హిసాషి ఆవిడకి నమ్మకాన్ని కల్పిస్తాడు. ఈసారి ఈ డేట్లో వాళ్ళిద్దరి పెళ్లి జరగకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఇదే వెడ్డింగ్ వెన్యూకి వస్తామని. అందరూ బయటికి మాత్రమే వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ ఇన్సైడ్ వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకి బాగా కావాల్సిన మాయి కోమాలో హాస్పిటల్లో అలాగ చచ్చిపోయిన శవం లాగా పడుంది కాబట్టి డాక్టర్స్ మాయికి ఆపరేషన్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆపరేషన్ కన్నా ముందు వాళ్ళు ఒక సర్జరీని చేయాలనుకుంటున్నారు. ఈ సర్జరీలో మాయి యొక్క రిప్రొడక్టివ్ ఆర్గన్ ని వాళ్ళు రిమూవ్ చేస్తారంట. ఈ సర్జరీ చేస్తే మాయి యొక్క ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆలోచనలో పడతారు. బికాస్ మాయి తన అమ్మతనాన్ని కోల్పోతుంది. ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా తన పిల్లలకి జన్మనివ్వలేదని మాయి కోమా నుంచి లెగిసిన తర్వాత తెలుసుకుందంటే వీళ్ళందరూ ఎలాగ తన లైఫ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని డిసైడ్ చేయగలుగుతారని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు ఆ డెసిషన్ని వాళ్ళంతా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. హిసాషి ఎండనగా వాననగా తేడా లేకుండా 2 గంటలు ఇలాగా కంటిన్యూస్గా జర్నీ చేసి పొద్దున్నే అతని ఇంటి నుంచి హాస్పిటల్కి రావడం రోజు హాట్సుమి చూసి అతని కోసం కూడా కొంచెం బాధపడుతుంది. అందుకే హాట్సుమి అతని భర్తతో హిసాషికి ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ముందు హిసాషికి మాయి పైన ఉన్న లవ్ ఇంకా డెడికేషన్ ని మెచ్చుకుంటారు, కానీ హిసాషి వాళ్ళ కూతురు కోసం ఇంత కష్టపడుతూ ఉండడం వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడలేకపోతున్నారు. మాయి కోమా నుంచి నిద్ర లేస్తుందో లేదో అన్న విషయం పైన క్లారిటీనే లేదు. డాక్టర్స్ కూడా దాన్ని తేల్చి చెప్పలేకపోతున్నారు. అనవసరంగా హిసాషి ఎందుకు తన కూతురు పైన హోప్స్ పెట్టుకోవడం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో పేరెంట్స్ అయితే హిసాషికి ఫాల్స్ హోప్ ని క్రియేట్ చేయాలనుకోవట్లేదు. హిసాషి వయసులో ఉన్నాడు, అతనికి ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది కాబట్టి వాళ్ళ కూతుర్ని మర్చిపోయి జీవితంలో
లైన్లో ముందుకి వెళ్ళమని వాళ్ళిద్దరూ అయితే హిసాషికి సజెస్ట్ చేస్తారు. హిసాషి వాళ్ళతో వాదించడానికి కూడా రెడీ అయ్యాడు. మాయి ఇంకా అతను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ కూడా చేసుకున్నారని. అయినా పేరెంట్స్ అసలు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. హిసాషి అనవసరంగా తన లైఫ్ ఇంకా తన టైం మొత్తాన్ని కూడా వేస్ట్ చేసుకోవడం వీళ్ళకి అస్సలు నచ్చట్లేదు. అందుకే ఈసారి రిక్వెస్ట్ చేయట్లేదు, ఏకంగా ఆర్డర్ చేసి నువ్వు మా ఫ్యామిలీలో ఒక పార్ట్ ఎప్పటికీ కూడా కాదు, అవ్వలేవు కూడా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆర్డర్ చేస్తారు. ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో బండి మీద హిసాషి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్న టైంలో టర్నింగ్ పాయింట్ దగ్గర అయితే అతను కింద పడిపోతాడు. ఫ్రస్ట్రేషన్ అతనిలో ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ మొత్తము బయటికి పోయేంత గట్టిగా అరుస్తూ రోడ్ని అతని చేతితో గట్టిగా గుద్దుతాడు. నెక్స్ట్ డే హిసాషి హాస్పిటల్కి వెళ్ళలేదు కాబట్టి రెగ్యులర్ టైం కన్నా ఫాస్ట్ కానీ వర్క్ ప్లేస్కి వచ్చేసి ఉంటాడు. కోవర్కర్స్ అందరూ కూడా అతన్ని ఇంత ఫాస్ట్గా ఇంత ఎర్లీగా రావడం చూసి కొంచెం ఆశ్చర్యపోతారు. బాస్కి కూడా హిసాషి బాధ కొంచెంగా అర్థమై ఉంటుంది కాబట్టి హిసాషి మూడ్ని కొంచెం బ్రైటన్ అప్ చేయడానికి అతని వల్ల డెలివరీ కోసం వేరొక ఊరు వెళ్తున్నాడంట. హిసాషిని కూడా అతనితోని రమ్మని పిలుస్తాడు. షిప్లో వెళ్తున్నంతసేపు కూడా బాస్ హిసాషిని నవ్వించడానికి చాలా ట్రై చేస్తాడు. వీలైనంత చేర్ఫుల్గా అయితే ఉంటాడు. అయినా సరే హిసాషి మొహంలో చిన్న చిరునవ్వు కూడా రావట్లేదు. వాళ్ళు ఈ ఊర్లో ఒక క్లయింట్ని కలవడానికి అయితే వచ్చి ఉంటారు. ఆ క్లయింట్ మంచి మూడ్లో కూడా ఉంటాడు. క్లయింట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు ఒక ఫెస్టివల్కి వెళ్తున్నారంట. ఆ ఫెస్టివల్ దగ్గర బోల్డ్ అని ఈవెంట్స్ కూడా జరుగుతాయి కాబట్టి ఎలాగో వీళ్ళిద్దరూ కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళతో ఇన్వైట్ చేస్తారు. ఫెస్టివల్ ఈవెంట్లో చిన్నపిల్లలందరూ కూడా ఒక చిన్న డ్రామా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. హిసాషి ఆ డ్రామా మొత్తాన్ని చూస్తాడు. అతనికి నచ్చుతుంది కాబట్టి వెంటనే అతని ఫోన్ అయితే తీసి వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటాడు. ఈలోపే మాయి వాళ్ళ పేరెంట్స్ అన్న మాటలన్నీ గుర్తు రావడంతో అతని ఫోన్ అయితే కిందకి దించేస్తాడు. అలా వాళ్ళు రోజంతా ఫెస్టివల్ జరుగుతూ ఉన్న రకరకాల ఈవెంట్స్ అన్నిటిని చూస్తూ ఉంటారు. రాత్రి అయిపోతుంది. హిసాషి ఇంకా ఓపిక పట్టలేకపోతాడు. అతను ఇలాగా నటించలేకపోతున్నాడు. అతను మాయి పక్కనే ఉండాలనుకుంటున్నాడు. మాయిని ఇలాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేయాలని హిసాషి అస్సలు అనుకోవట్లేదు. బాస్కి కూడా అతని సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాయికి తోడుగా అతను ఉండాలనుకుంటున్నాడు. ఎవరు ఏమన్నా సరే, ఇంక ఎవరు ఎన్ని మాటలన్నా అతను ఏమి పట్టించుకోనని చెప్పి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పొద్దున్నే హ్యాట్సుమి హాస్పిటల్ డోర్ని ఓపెన్ చేసి చూస్తే లోపల మాయి పక్కన హిసాషి పడుకొని ఉంటాడు. హిసాషి నిద్ర లేచి లేవగానే, సారీ, మీరు రావద్దన్న వచ్చాను, ఇది నా తప్పే, కానీ నాకు రావాలనిపించింది. నేను మాయిని ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అస్సలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను, ప్లీజ్ దయచేసి నా బాధను కూడా అర్థం చేసుకోండి అని అడుగుతాడు. హ్యాట్సుమి ఇంకా తన భర్త ఇద్దరు కూడా మాయిని వదిలేమని హిసాషికి నిన్నే చెప్పారు. అయినా సరే హిసాషి వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా మరి మాయి పైన ఉన్న ప్రేమ వల్లే ఇవాళ మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఇంకా అతను నిజంగానే మాయిని ఎంత ఇష్టపడుతున్నాడో ఈవిడికి కూడా అర్థమవుతుంది. హిసాషికి ఇంకా ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చేస్తుంది. మాయిని కలవడానికి హిసాషి ఎప్పుడు కావాల్సి అప్పుడు రావచ్చు, ఇంకా అంతా కూడా తాను ఇష్టమే అని. హిసాషి ఆపకుండా ప్రతిరోజు మాయి యొక్క హ్యాండ్స్ ఇంకా లెగ్స్కి మసాజ్ చేస్తూనే ఉంటాడు. బికాస్ ఇన్ని రోజులు కదలకుండా ఉన్న ఈ చేతులు ఇంకా కాళ్ళు ఒక్కసారిగా తనకి స్పృహ వచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ తన్ని ఇబ్బంది పెడతాయేమో అని మాయి కోసం ప్రతిరోజు ఈ పనులు చేస్తూనే ఉంటాడు. అలా ఒక సంవత్సరం అయితే గడిచిపోతుంది. ఆఫ్టర్ 1 year మాయి యొక్క ఫేవరెట్ వెడ్డింగ్ వెన్యూలోనే హిసాషి యొక్క బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. ఆ కొలీగ్ అయితే కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే హిసాషి ఇంకా మాయి ఇద్దరు కూడా వాళ్ళకన్నా ముందు పెళ్లి చేసుకుందామని అన్ని ప్లాన్ చేసి రెడీగా పెట్టుకున్నారు. కానీ లైఫ్ వాళ్ళు అనుకున్నట్టుగా అయితే జరగలేదు. వాళ్ళకన్నా ముందు వీళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల అయితే వీళ్ళు కొంచెం బాధపడతారు. అయినా హిసాషి, ఇది మీ హ్యాపీ డే, మీరు ఇలా బాధపడకూడదు, మీ తర్వాత మేమే కదా, మేము కూడా రెడీగానే ఉన్నాము, మాయి లెగవడమే ఆలస్యంలో మేము కూడా ఇదే వెడ్డింగ్ వెన్యూలో పెళ్లి చేసేసుకుంటామని హిసాషి అయితే అంటాడు. హిసాషి వాళ్ళ హాస్పిటల్కి వచ్చే దారిలో మాయి కోసం ఒక ఫ్లవర్ని అయితే తీసుకొని వస్తాడు. ఆ ఫ్లవర్ని పక్కనే ఉన్న ఒక కుండీ లోపల పెడుతూ ఉన్న టైంలో మాయి సడన్ గా తన కళ్ళునైతే ఓపెన్ చేస్తుంది. ఎన్ని నెలల తర్వాత మాయి బాడీలో ఒక చిన్న రెస్పాన్స్ ని చూసిన తర్వాత హిసాషి ఆనందం అస్సలాగదు. పరిగెత్తుకుంటూ డాక్టర్ని పిలవడానికి అయితే బయటికి వచ్చేస్తాడు. ఈ ప్రాసెస్ లో అతను కాలు జారి కింద కూడా పడతాడు. మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆనందంగా హాస్పిటల్కి అయితే వస్తారు. డాక్టర్ మాయి బాడీలో ఉన్న రెస్పాన్సివ్నెస్ ని చెక్ చేస్తారు. కానీ మాయి ఎటువంటి రెస్పాన్స్ ని చూపించడం లేదు ప్రస్తుతానికి. జస్ట్ తను కళ్ళు మాత్రమే ఓపెన్ చేసి పెట్టింది. అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆనందపడతారు. బికాస్ ఇన్ని నెలల తర్వాత తను కళ్ళన్న ఓపెన్ చేసింది. ఇది ఒక మంచి బిగినింగ్ అని వాళ్ళందరూ కూడా భావిస్తారు. మాయి సఫర్ అవుతున్న ఈ స్ట్రేంజ్ ఇంకా రేర్ డిసీజ్ వల్ల మాయి బ్రెయిన్ అయితే కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. మాయి ఇప్పుడు కంప్లీట్గా తన గతం ఇంకా మెమోరీస్ అన్నిటినీ కూడా మర్చిపోయి ఉంటుంది. అసలు తన్ని ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలంటే, అప్పుడే పుట్టిన ఒక చిన్న బాబు ఆర్ పాపకి ఎలా అయితే మనం తప్పటడుగులు వేయడం నేర్పిస్తామో అలా ABCDల నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని విషయాల్ని కూడా మళ్ళీ మొదటి నుంచి నేర్పించాల్సి ఉంటుంది. ఈ విషయం డాక్టర్ వీళ్ళందరికీ చెప్పిన తర్వాత అందరూ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ కోమా
కోమాలో ఉండడం కన్నా రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి అన్ని విషయాల్ని మాయికి మళ్ళీ మొదటి నుంచి నేర్పించడమే ఇంకా బెటర్ అని ఫీల్ అవుతారు. సంవత్సరం పాటు హిసాషి మాయి కోసం చాలా కష్టపడ్డాడు. కోవర్కర్స్ అందరూ కూడా హిసాషి యొక్క కష్టాన్ని ఈ సంవత్సరం పాటు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళకి హిసాషి మొహంలో ఆనందాన్ని వెలుగుని వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయగలిగారు. ఎందుకంటే మాయి ఇప్పటికీ మేల్కొంది కాబట్టి కోవర్కర్స్ అందరూ కూడా హీరోకి హగ్గుల మీద హగ్గులు అయితే ఇచ్చేసి అందరూ చప్పట్లు కొట్టి హీరోని కంగ్రాచులేట్ చేస్తారు. హీరో ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. మాయి వాళ్ళ పేరెంట్స్ హిసాషిని వెంటనే హాస్పిటల్కి వచ్చేమని పిలుస్తారు. అక్కడికి వచ్చి చూస్తే పేరెంట్స్ని చూసి మాయి అంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. సో హిసాషిని కూడా అతని లక్ని ట్రై చేయమని అడుగుతారు. హిసాషి మాయి ముందుకి వెళ్ళి నుంచొని ఆమె వైపు చూస్తూ ఉన్న టైంలో మాయి అతని వైపు చూసి మళ్ళీ ఒక చిన్న చిరునవ్వునైతే ఇస్తుంది. మాయి స్మైల్ని చూసిన హిసాషి మనసు అయితే మెల్ట్ అయిపోతుంది. అలా ఇంకొక సంవత్సరం గడిచేసరికి మాయిని ఇంకొక వార్డ్కి అయితే మారుస్తారు. ఇప్పుడు మాయికి నిదానంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేర్పిస్తూ తనతో డైలీ రకరకాల ఎక్సర్సైజెస్ అన్నిటిని కూడా చేయిస్తారు. సో దట్ ఫ్యూచర్లో తన హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవ్వగలగాలి. కాబట్టి ఓవర్ టైం మాయి అయితే తన వైపుకి ఒక బెలూన్ వచ్చినప్పుడు ఆ బెలూన్ని ఎలా ఆపాలి, ఆ బెలూన్ని ఎలా క్యాచ్ చేసి బెలూన్తో ఎలా ఆడుకోవాలో నేర్చుకుంది. జనాలందరికీ కూడా హ్యాండ్ షేక్ ఇవ్వడంతో పాటు చిన్న చిన్న అక్షరాల్ని రాయడం కూడా నేర్చుకునింది. టీవీలో ఎవరో ఒక సింగర్ పాట పాడుతూ ఉన్నప్పుడు మాయి అయితే టీవీని అలా చూస్తూ ఆ సింగర్తో పాటు తన లిప్స్ని మూవ్ చేయగలుగుతుంది. ఇప్పటి వరకు మాయి అసలు తన నోర్ని కూడా ఓపెన్ చేయలేకపోయింది పూర్తిగా. కానీ ఇప్పటికీ మాయి అయితే నిదానంగా అందరి పేర్లని ప్రొనౌన్స్ చేయగలుగుతుంది. కొన్ని పదాలని కూడా మాట్లాడగలుగుతుంది తన నోటితో. 6 years గడిచిపోతాయి. ఈ 6 ఏళ్ళు కూడా మాయి రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంటూ ట్రైనింగ్ అయితే తీసుకుంటుంది. ఇప్పటికీ మాయి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే పొందగలిగింది. తను ఇంకా వీల్ చైర్ పైన ఉంటుంది కానీ జనాలందరితో కూడా నార్మల్ మనిషిలాగా మాట్లాడగలుగుతుంది. మాయిని కలవడానికి తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు. స్కూల్లో వాళ్ళంతా చేసిన చిలిపి పనులన్నిటి గురించి కూడా మాయితో మాట్లాడినప్పుడు మాయికి అవేమీ సరిగ్గా గుర్తులేకపోయినా సరే వాళ్ళందరూ నవ్వుతున్నారు కాబట్టి వాళ్ళందరితో కలిపి నవ్వేస్తుంది. ఒక ఫ్రెండ్ మాయిని అడుగుతుంది, నువ్వు ఇంకా హిసాషి మొదటిసారి ఎలా కలిసారు, మీ లవ్ స్టోరీని చెప్పచ్చు కదా, మేమందరం వినడానికి రెడీగా ఉన్నామని. కానీ మాయికి ఇంచు కూడా గుర్తు రావట్లేదు. తన బ్రెయిన్లో వాళ్ళ లవ్ స్టోరీ గురించిన ఏ ఒక్క మెమొరీ కూడా ఫీడ్ అయ్యి లేనట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని నోటీస్ చేసిన హిసాషి అయితే తన ఫ్రెండ్కి చెప్తాడు, మొదటిసారి మాయి ఇంకా హిసాషి ఒక బార్లో కలిసారని. ఆ రెస్టారెంట్లో హిసాషి కడుపు నొప్పి రావడం వల్ల అతను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మాయి అతన్ని తిట్టింది కూడా. అలా వాళ్ళ ఫస్ట్ మీటింగ్ కొంచెం ఆక్వర్డ్గా జరిగినా సరే తర్వాత రోజే వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేశారు. వెంటనే వాళ్ళు ఫిషింగ్ కూడా చేశారు. నిదానంగా వాళ్ళిద్దరు కూడా ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని రిలేషన్షిప్లోకి దిగారన్న క్లారిటీని అయితే ఇస్తాడు. మాయి ఈ మాటలన్నింటినీ కూడా వింటుంది. అసలు తనకి ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది. అసలు ఇన్ని మాటలు ఇన్ని విషయాల్లో ఒక్క విషయం కూడా నాకు ఎందుకు గుర్తులేదు అని. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత హిసాషి మాయి దగ్గరికి వచ్చి, నిజంగా నేను చెప్పిన ఒక్క విషయం కూడా నీకు గుర్తు రాలేదా అని అడిగినప్పుడు, నిజంగా నాకు అసలు ఏమీ గుర్తు రావట్లేదు, ఎందుకు గుర్తు రావట్లేదు కూడా నాకు తెలియలేదు. మన ఇద్దరము కూడా పెళ్లి చేసుకుందామని ప్రామిస్ చేసావని అమ్మ నాతో చెప్పింది, నువ్వు అమ్మకి చెప్పావంట కదా. ఈ విషయం ఇంత ఇంపార్టెంట్ విషయం కూడా నా బుర్రకి తట్టట్లేదు. అది కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు. ఖచ్చితంగా నిన్ను ఎలాగైనా గుర్తు తెచ్చుకోవడానికి నా వంతు నేను ప్రయత్నిస్తానని మాయి అయితే హిసాషితో అంటుంది. ఇంకా ఆ రోజు నుంచి హిసాషి మాయి ఇద్దరు కూడా కలిసి టైం స్పెండ్ చేయడం మొదలు పెడతారు. హిసాషి మాయిని కలిసినప్పటి నుంచి వాళ్ళ లవ్ స్టోరీలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని కూడా మాయికి చెప్తూ ఉంటే మాయి వాటన్నిటిని కూడా తన బుక్ పైన రాసుకుంటుంది. మాయి ఇంకా హిసాషి ముందు ఏ ప్లేసెస్ని అయితే విజిట్ చేశారో మాయి ఇప్పుడు వాళ్ళ మమ్మీని తీసుకొని ఆ ప్లేసెస్ అన్నిటికీ కూడా వెళ్తుంది. సో దట్ తనకి ఏమైనా గుర్తొస్తుందేమో అని ప్రతి ఒక్క ప్లేస్ని విజిట్ చేస్తుంది. కానీ తన బ్రెయిన్ అస్సలు సహకరించట్లేదు ఇప్పటికీ కూడా. సో మీ మాయితో మాట్లాడుతూ, హిసాషి చాలా మంచి అబ్బాయి, అంత మంచి అబ్బాయిని నేను ఇప్పటి వరకు చూడలేదు. మీ నాన్న కన్నా హిసాషి చాలా మంచివాడమ్మా. నిన్ను పెళ్లి చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వడానికి కూడా అతను రెడీ అయ్యాడు. కోమాలో ఉన్నప్పుడే నీ కోసం చాలా చేశాడు. అలాంటిది ఇప్పుడు కోమా నుంచి నువ్వు కొంచెంగా రికవర్ అవుతూ ఉన్నప్పుడు అతను ఎంత ఆనందపడుతూ ఉన్నాడో నీకు అసలు తెలియదు అనుకుంటా. నేను అతన్ని రోజు చూస్తున్నానని అంటుంది. హిసాషి చెప్పి ఉంటాడు. మాయి నోట్బుక్లో కూడా రాసుకొని ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా హిసాషి వాళ్ళ అపార్ట్మెంట్, హిసాషి వాళ్ళ ఇంట్లో కొంచెం టైంని స్పెండ్ చేశారని. అందుకే మాయి వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేస్తుంది, ఇప్పుడు ఎలాగైనా సరే హిసాషి వాళ్ళ అపార్ట్మెంట్ వరకు తన్ని తీసుకొని వెళ్ళమని. కానీ హ్యాట్సుకి అయితే మాయి రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తుంది. బికాస్ తను హాస్పిటల్కి వెళ్ళాల్సిన టైం అయితే అయిపోయిందంట. బాగా లేట్ అవుతుంది కాబట్టి హ్యాట్సుమి అయితే మాయిని తిరిగి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ మాయి మనసులో అయితే ఉండిపోతుంది, ఎలాగైనా సరే హిసాషి యొక్క అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఏమన్నా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేద్దామని. మాయిని వాళ్ళ అమ్మ హిసాషి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళలేదు కాబట్టి తర్వాత రోజు ఎవరికి చెప్పకుండా మాయి అయితే హాస్పిటల్ నుంచి తప్పించుకొని మరి వీల్ చైర్లోనే రోడ్ మీద ట్రావెల్ చేస్తూ హిసాషి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతుంది. ఒక స్లోప్ ఎక్కాల్సిన టైంలోనే వర్షం కూడా పడడంతో ఆ
ఆ స్లోప్ స్లిప్పరీగా మారిపోతుంది. మాయి ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తూ ఉన్నా సరే తన వీల్ చైర్ ముందుకు కదలట్లేదు. ఒక పాయింట్లో వీల్ చైర్ స్లైడ్ అయిపోయి మాయి అయితే కింద పడిపోతుంది. ఇంత నిస్సహాయ స్థితిలో తనకి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి రావట్లేదని బాధపడుతున్న టైంలోనే కరెక్ట్గా అక్కడికి హీరో అయితే వచ్చేస్తాడు. హ్యాట్సుమిని హిసాషిని ఇక్కడికి పంపించి ఉంటుంది. బికాస్ నిన్న హ్యాట్సుమి మాయిని హిసాషి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళలేదు కాబట్టి మాయి కనిపించకుండా పోయిందంటే ఖచ్చితంగా హిసాషి వాళ్ళ ఇంటికి బయలుదేరి ఉంటుందని హ్యాట్సుమి ఎస్టిమేట్ చేసి ఉంటుంది. అలా హిసాషిని వెంటనే ఈ ప్లేస్కి అయితే పంపించేస్తుంది. హిసాషి ఇక్కడికి వచ్చి చూస్తే మాయి నిజంగానే ఇక్కడ ఉంటుంది. కింద పడి అంతలా ఇబ్బంది పడుతూ ఉండడం అతన్ని చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. హిసాషి మాయిని గట్టిగా పట్టుకొని మళ్ళీ అతను చేయని తప్పుకైతే మాయికి పదే పదే సారీ చెప్తూ ఉంటాడు. మాయి ఇంకా అస్సలు భరించలేకపోతుంది. తను హిసాషిని ఎందుకు అస్సలు గుర్తు తెచ్చుకోలేకపోతుందన్న బాధ అయితే తన్ని పిచ్చి పిచ్చిగా వెంటాడుతూ ఉండడం వల్ల తనకి పిచ్చెక్కిపోతుంది. ఇంకా తన బుర్ర బ్లాస్ట్ అయిపోయినంత నొప్పి రావడంతో మాయి మళ్ళీ అంతే అవుట్ ఆఫ్ కంట్రోల్గా బిహేవ్ చేస్తుంది. ఎలా అయితే హిసాషి మొదటిసారి మాయిని హాస్పిటల్కి తీసుకువచ్చినప్పుడు మాయి డాక్టర్స్ అందరికీ ఎగెనెస్ట్గా అస్సలు ఆపరేషన్కి సహకరించలేనట్టు బిహేవ్ చేసిందో. ఈ ఇన్సిడెంట్ తర్వాత హిసాషి అయితే ఒక డెసిషన్కి వచ్చేస్తాడు. అనవసరంగా మాయి అతని వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. అతన్ని గుర్తు తెచ్చుకోవడానికి మాయి ఇంతలాగా ఇబ్బంది పడాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకే నెక్స్ట్ డే హిసాషి మాయిని అదే ప్లేస్కి తీసుకుని వస్తాడు ఎక్కడైతే హిసాషి మొదటిసారి మాయి ఫింగర్కి రింగ్ని తొడిగి ఉంటాడో. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు నీ సాయి శక్తిలో ట్రై చేస్తున్నావు, నీకు అయినా నేను గుర్తు రావట్లేదంటే ఇట్స్ కంప్లీట్లీ అండర్స్టాండబుల్. నువ్వు నా వల్ల ఇంకా ఇబ్బంది పడ్డం నేను అస్సలు చూడలేకపోతున్నాను. అయినా నువ్వు దీని గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంత రేర్ డిసీజ్ని నువ్వు జయించి ఇప్పుడు రికవర్ కూడా అయ్యావంటే ఇంతకన్నా మంచి విషయం అస్సలు లేదు. నువ్వు దీనికోసం సంతోషపడాలి. నువ్వు నిజంగా చాలా బ్రేవ్ గర్ల్ అని తన్ని బాగా పొగుడతాడు. హిసాషి యొక్క ఆఖరి మాటలుగా నేను నీకు ఇంకా భారంగా ఉండాలనుకోవట్లేదు, నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా లైఫ్లో మూవ్ ఆన్ అయిపో, ఇంకా నా గురించి అసలు ఆలోచించడానికి కూడా ప్రయత్నించద్దని అన్నప్పుడు మాయి అయితే తన హెడ్ని నాట్ చేస్తుంది. హిసాషి మాటలకి మాయి అలా చేయొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు అని అంటుందేమో అని అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ మాయి ఓకే అన్నట్టుగా తల ఊపడంతో హిసాషి యొక్క మనసు కూడా రెండు ముక్కలైపోతుంది. అతను ఇంకా మాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా గుడ్ బైస్ని చెప్పేసి వాళ్ళ జీవితాల నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీకి బయటికైతే అంత సింపుల్గా గుడ్ బైని చెప్పగలిగాడు. కానీ హిసాషి 6 సంవత్సరాలుగా వాళ్ళతోనే కలిసి ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ట్రావెల్ చేశాడు కాబట్టి కొంచెం దూరం వెళ్ళేసరికి అతని కళ్ళంట నీళ్ళు అస్సలు ఆగట్లేదు. వాళ్ళని అప్పుడే ఇంతలాగా మిస్ అయిపోతూ ఉంటాడు. కార్ని అక్కడ ఆపేసే చాలా అంటే చాలా గట్టిగా ఏడ్చేస్తాడు. ఇంకొక సంవత్సరం కూడా గడుస్తుంది. హిసాషి ఫుల్గా తన వర్క్లో అయితే నిమగ్నం అయిపోతాడు. మాయిని కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తారు. పేరెంట్స్ అయితే మాయిని హ్యాపీగా ఇంటికి తీసుకుని వచ్చేస్తారు. మాయి వీల్ చైర్ నుంచి లేచి నిలబడి నిదానంగా తప్పటడుగులు వేయడం కూడా నేర్చుకుంటుంది. డాక్టర్ మాయికి ఒక గుడ్ న్యూస్ కూడా ఇస్తాడు. మాయి పిల్లల్ని కూడా కనగలుగుతుందంట. ఎందుకంటే అప్పుడు డాక్టర్ మాయి యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ని రిమూవ్ చేస్తాని అంటే వాళ్ళ మమ్మీ దానికి అంగీకరించలేదంట. సాటి తల్లిగా మాయి విషయంలో వాళ్ళ అమ్మ తీసుకున్న డెసిషన్ని వినిన తర్వాత మాయి చాలా హ్యాపీగా ఇంకా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతుంది. ఇంట్లో మాయికి తన పాత ఫోన్ అయితే కనిపిస్తుంది. కానీ ఆ ఫోన్ని అన్లాక్ చేయడానికి కావాల్సిన పాస్వర్డ్ అయితే మాయికి గుర్తు రాకపోవడంతో ఆ ఫోన్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తుంది. మాయి హ్యాట్సుమితో షాపింగ్కి వెళ్ళిన టైంలో మాయి ఫేవరెట్ వెడ్డింగ్ వెన్యూని కూడా దాటాల్సి వస్తుంది. అదే టైంకి ఈవెంట్ మేనేజర్ కూడా గేట్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. మాయిని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన ఈవెంట్ మేనేజర్ హ్యాపీగా మాయి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావమ్మా, బాగున్నావు అనుకుంటున్నాను, నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తా అని అస్సలు అనుకోలేదు. అయినా హిసాషి లాంటి ఒక మంచి పార్ట్నర్ నీకు దొరకడం చాలా అంటే చాలా అదృష్టం అని అంటుంది. హిసాషి నీ గురించి నాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు. నువ్వు కోమా నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఆ వెడ్డింగ్ వెన్యూని బుక్ చేసి ఉంచేవాడు. ప్రతి సంవత్సరం ఒకే డేట్ని అతను బుక్ చేసి పెట్టాడు. సో దట్ నువ్వు కోమా నుంచి బయటికి రాగానే అతనైతే నిన్ను పెళ్లి చేసేసుకుందామని. ఒకవేళ అతను ఆ సంవత్సరపు ఆ స్లాట్ని క్యాన్సిల్ చేసి నువ్వు కోమా నుంచి అదే టైంకి బయటికి వచ్చావు, ఇంకా అతను వెడ్డింగ్ వెన్యూ స్లాట్ని క్యాన్సిల్ చేశాడన్న విషయం తెలిస్తే అతని పైన నీకు ఎక్కడ కోపం వస్తుందో అని ముందు జాగ్రత్తగా ప్రతి సంవత్సరము కూడా ఒక స్లాట్ని అయితే బుక్ చేసి ఉంచాడు. యథావిధిగా ఈ సంవత్సరపు 17th మార్చ్ని కూడా మా వెడ్డింగ్ వెన్యూని మీ ఇద్దరి పెళ్లి కోసమే రిజర్వ్ చేసి పెట్టాను. ఇది కూడా హిసాషినే చేయమన్నాడు అని చెప్పింది. 17th మార్చ్ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ రోజే ఖచ్చితంగా నేను నా ఫోన్ పాస్వర్డ్గా కూడా సెట్ చేసుకొని ఉండొచ్చేమో అని మాయి తన ఫోన్ని ఓపెన్ చేసి 17th మార్చ్ని టైప్ చేస్తుంది. తన ఫోన్ మరో క్షణమే అన్లాక్ అయిపోతుంది కూడా. ఫోన్ రీస్టార్ట్ అయిన తర్వాత ఫోన్ ఓపెన్ చేసి చూస్తే హిసాషి నుంచి మాయికి 526 మెసేజెస్ అయితే వచ్చి ఉంటాయి. మాయి ఓపిక్గా కూర్చొని ప్రతి ఒక్క వీడియోని కూడా చూస్తుంది. ఆ ప్రతి ఒక్క వీడియోలో హిసాషి ప్రతిరోజు మాయి కోసం హాస్పిటల్కి వచ్చి మాయి పక్కన కూర్చుంటాడు. మాయి ఫేవరెట్ ఫుడ్ని తింటాడు. మాయి ఇంకా అతను విజిట్ చేసిన ప్లేసెస్ని
అతను ప్రతిరోజు మళ్ళీ రీవిజిట్ చేస్తూ ఉంటాడు. హిసాషి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాయిని అతని జీవితంలో ఎంత మిస్ అవుతూ ఉండేవాడో చెప్పేవాడు. అంతకుమించి మాయి యొక్క ఫేవరెట్ స్పాట్స్ దగ్గరికి వెళ్ళి మాయి కోసం లవ్ ప్రపోజల్ కూడా చేసేవాడు. గట్టిగా ఐ లవ్ యూ అని అరుస్తూ ఉండేవాడు. మాయి కోసం అతను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాడు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాయి రికవర్ అయిపోయిందంటే మాయిని అతను పెళ్లి చేసుకొని ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలన్నది అతని డ్రీమ్ అన్నట్టుగా ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేసి ఉంటాడు. ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఈ 8 సంవత్సరాలు మాయి కోసం హిసాషి ఎంత కష్టపడ్డాడు, ఎంతలా వెయిట్ చేశాడని పూర్తిగా అర్థం చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తన కళ్ళంట నీళ్ళలా వచ్చేస్తూ ఉంటాయి. మాయి అయితే చాలా వేగంగా హిసాషిని వెతుక్కుంటూ తన వర్క్ ప్లేస్కి వచ్చేస్తుంది. అక్కడ తన కోవర్కర్స్ అందరినీ కూడా అడిగి హిసాషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అతను కొంతమంది చిన్నపిల్లల కోసం ఉయ్యాలన్నింటినీ కూడా రిపేర్ చేస్తూ ఉంటాడు. ముందైతే హిసాషి మాయిని నోటీస్ చేయడు, కానీ వన్స్ అతను బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకొని చూస్తే వీల్ చైర్లో మాయి అక్కడ అతని కోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తుందని తెలుసుకొని పరిగెత్తుకుంటూ మాయి వైపు అయితే వచ్చేస్తూ ఉంటాడు. మాయి కూడా తన వీల్ చైర్ని అతని వైపుకి నెట్టుకుంటూ వచ్చేస్తుంది. అతను ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోతానన్నప్పుడు మాయి బుర్ర ఊపినందుకు ముందైతే సారీ చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా అంత పేషెంట్గా ఆమె కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ కూడా చెప్తుంది. నేను కోమా నుంచి మేల్కున్నప్పుడు నా కళ్ళ ముందు నువ్వే ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు నా లవర్ అని క్లెయిమ్ చేస్తున్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు, నువ్వు అసలు ఎవరో కూడా నాకేమీ గుర్తు రావట్లేదు, ఇప్పటికీ కూడా నీ గురించి నాకు ఏ విషయాలు గుర్తు రావట్లేదు. నా ఈ మెమొరీ లాస్ వల్ల నువ్వు అంతలాగా బాధపడి ఇబ్బంది పడడం నాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు. నేను మన లవ్ స్టోరీని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా పైన నాకే లేనంత నమ్మకం నీకుంది. ఇంతకన్నా మంచి క్వాలిటీ ఏ అబ్బాయిలో ఉన్న ఏ అమ్మాయి చూస్తుంది చెప్పు. నేను నిన్ను మళ్ళీ మొదటి నుంచి ప్రేమించాలనుకుంటున్నాను. నీతో రిలేషన్షిప్లోకి వచ్చి నువ్వు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మళ్ళీ నా కొత్త జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రపోజల్ నీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇంతకన్నా నేను ఎక్కువ అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేను. నేను నా హోల్ హార్టెడ్గా నీకు ప్రపోజ్ అయితే చేస్తున్నాను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. హిసాషి అలా నేలపైన పడి ఈ మాటల కోసం ఎన్ని నెలలు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి నీ నోటి నుంచే ఈ మాటలు విని నా మనసు అయితే పూర్తిగా నిండిపోయింది బంగారం అని అంటాడు. హిసాషి తన్ని వీల్ చైర్ నుంచి అయితే లిఫ్ట్ చేసి 2-3 అడుగులు అయితే వేయిస్తాడు. మాయ అయితే అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఎందుకో తెలియని ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకో తెలియని ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే మాయలో రావడంతో తన కళ్ళంట నీళ్ళైతే వచ్చేస్తాయి. ఏడుపుని అస్సలు ఆపుకోలేకపోతుంది. ఇంకా టైట్గా అతన్ని హక్ చేసేసుకుంటుంది. ఇక్కడితో స్క్రీన్ని బ్లాంక్ చేసి మనం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న వీళ్ళిద్దరి పెళ్లి సీన్ని కూడా చూపించేస్తారు. మాయని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అలాగా వీల్ చైర్ పైన తోస్తూ హిసాషి దగ్గరికి జరుపుతారు. హిసాషి మాయకి రింగ్ని తొడిగి ఇప్పటికి 8 years అయిపోయి ఉంటుంది కాబట్టి 8 years ఆఫ్ ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టుగా మనకి చూపిస్తారు. మాయి మొహంలో ఒకప్పటి చిరునవ్వు అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో మనం చూసిన మాయి మొహంలో ఉన్న ఆ హ్యాపీనెస్ ని మళ్ళీ ఈ మాయి మొహంలో చూడగలుగుతాం. బికాజ్ మాయి అయితే హిసాషిని పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి హిసాషితో మాయి యొక్క లైఫ్ హ్యాపీగా ఉంటుందన్న 100% కాన్ఫిడెన్స్ హిసాషికే కాదు మాయితో పాటు మాయి వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఉంటుంది. ఈ సినిమా యొక్క ఆఖరి సీన్ లో రియల్ లైఫ్ హిసాషి ఇంకా రియల్ లైఫ్ మాయిలు ఇద్దరిని కూడా చూపిస్తారు. వాళ్ళిద్దరికి ఒక బేబీ బాయ్ కూడా ఉన్నట్టు ఒక పిక్చర్ అయితే డిస్ప్లే చేశారు. మాయి విషయంలో ఎన్ని ఆబ్స్టాకిల్స్ వచ్చినా హిసాషి వాటన్నిటితో ధైర్యంగా పోరాడి మాయి పక్కనే ఉంటూ ఎన్ని సంవత్సరాలైనా సరే మాయి ఖచ్చితంగా కోమా నుంచి మేల్కుంటుందన్న కాన్ఫిడెన్స్తో అతనైతే మాయి కోసం వెయిట్ చేశాడు. చివరికి మాయి ఫేవరెట్ వెడ్డింగ్ వెన్యూలోనే మాయిని చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఇకపై నుంచి మాయిని హ్యాపీగా చూసుకోబోతున్నాడు అన్నట్టుగా చూపించిన హ్యాపీ ఎండింగ్ సీన్తోనే ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఈజ్ వెరీ ఎమోషనల్, ఇంకా హార్ట్ టచింగ్గా కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిన స్టోరీ ద 8-year ఎంగేజ్మెంట్. మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీలైనంత సపోర్ట్ని అందించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.